ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకొని ప్రధానంగా చూడాల్సిన విషయాల గురించి తెలుసుకున్నామండి. చాలా ప్రధానమైన విషయాలు. ఎర్నింగ్ ఎలా ఉంటుంది, ఎవరికి ఎర్నింగ్ ఉండదండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇప్పుడు మనం రాశి చక్రం తీసుకొని సిగ్నిఫికేటర్స్ ను బట్టి ఎలా తెలుసుకుందామో చూద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్ రూల్స్ అండి ఇవి. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి చెప్తుంటే. చూడండి, ఇది చార్ట్ అండి. అక్టోబర్ 6, 1973 4:23 ఇది జహీరాబాద్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ అండి. ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ ఏ గ్రహాలు ఏ స్థానాలకు స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్స్ అయ్యారు చూడాలండి. ఫస్ట్ చూడండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కేపీ పద్ధతిలో స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్స్ ఏ స్థానానికి ఏవవుతారు అనేది చెప్పుకున్నామండి. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఉదాహరణకు ఇక్కడ లగ్నాధిపతి ఎవరండి? శని గ్రహం. ఇక్కడ కుంభలగ్నం అయింది కాబట్టి లగ్నాధిపతి శని గ్రహం అండి. ఈ శని గ్రహానికి అధిపతి ఎవరు? శని గ్రహం. ఈ శని గ్రహం 1-12 స్థానాలకు అధిపతి అయ్యాడండి. కేపీ పద్ధతి వేదిక ప్రకారం 5వ స్థానంలో ఉన్నప్పటికీ కేపీ పద్ధతి ప్రకారము ఈ శని గ్రహం యొక్క డిగ్రీల ప్రకారం 4వ స్థానంలో స్థితి అయింది. ఈ శని గ్రహము 4వ స్థానానికి ఇక్కడ చూడండి, ఈ శని గ్రహము 4వ స్థానంలో రాహు నక్షత్రంలో స్థితి కావటం చేత దేనికి 10కి స్ట్రాంగ్ అయ్యాడు. అంతే కదా, ఇది రాహు నక్షత్రంలో ఉంది కాబట్టి ఈ నక్షత్రాధిపతి ఎక్కడుంది? 10వ స్థానంలో ఉంది. అంటే శని గ్రహం 10వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యాడు. అంతే కదండి. ఎవరి చార్ట్ లో అయినా సరే శని గ్రహం 10వ స్థానానికి స్ట్రాంగ్ అయితే వాళ్ళ యొక్క ప్రొఫెషన్ బాగుంటుంది. ఇక్కడ 10కి స్ట్రాంగ్ అయ్యాడు కదా. చూడండి, ఇక్కడ ఒక సిగ్నిఫికేటర్స్ ఇచ్చాను. శని గ్రహం చూడండి, ఇగో 10, 4 చూశారు కదండి. 10, 4 ఇగో 1-12 స్థానాలకు అధిపతి. ఇక్కడ 1-12 కనిపిస్తుంది. ఇగో 10, 4 అంతే కదా. 4వ స్థానంలో పొజిట్ అయ్యాడు. కేపీ పద్ధతి ప్రకారం 10వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యాడు. ఇది ఇప్పుడు ఇలాగే ప్లానెట్స్ అన్ని చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఆ చార్ట్ ప్రకారము పర్టికులర్ ఆ చార్ట్ ప్రకారం అండి. ఒక్క నిమిషం. ఆ చార్ట్ ప్రకారం ఇక్కడ నేను చెప్తున్నది ఆ చార్ట్ ప్రకారం సూర్యగ్రహము 11వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యాడు. చంద్రగ్రహం 11వ స్థానానికి స్ట్రాంగ్ అయింది. కుజగ్రహము 9కి స్ట్రాంగ్ అయింది. మెర్క్యూరీ 10కి స్ట్రాంగ్ అయ్యాడు. గురుగ్రహం 7వ స్థానానికి స్ట్రాంగ్ అయింది. వీనస్ 11కు స్ట్రాంగ్ అయ్యాడు. శని గ్రహం 10కి, రాహు 4, కేతు 10. ఇక్కడ చూడండి, అన్ని ఏ గ్రహాలకు వచ్చారు? 11, 9, 10 అంతే కదండి. 6, 8, 12కి ఎక్కువ రాలేదు. చూసారా అండి. అంటే 6కు కూడా రావాలండి. ఇక్కడ 6కు రాలేదు. ఇందులో కూడా ఏ గ్రహమైనా సరే 2, 6, 10, 11 స్థానాలకు స్ట్రాంగ్ అయితే ఈ ప్లానెట్లలో, అట్లాగే సూర్యగ్రహం 6కు కూడా వచ్చేసింది. చంద్రగ్రహం కూడా 6కు కూడా వచ్చేసింది. అంటే ఇందులో స్ట్రాంగ్ అయితే ఇక్కడ 11 సూర్యగ్రహం 11కు స్ట్రాంగ్ అయ్యాడు. చంద్రగ్రహం 11కు స్ట్రాంగ్ అయింది. మళ్ళీ కుజుడు 9కి, మెర్క్యూరీ 10కి. ఇందులో కూడా ఏదైనా ఒక గ్రహం 6తో వస్తే ఇంకా మంచిదండి. వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఇంకా బాగుంటుంది. ఎందుకంటే 6వ స్థానం రుణాలు అది. కాబట్టి దీన్ని బట్టి చెప్పేయచ్చు. ఇక్కడ అన్ని చూడండి, ఎక్కువగా 8, 12తో లేవు. చూడండి స్ట్రాంగ్. ఇక్కడ ఉన్న 9 గ్రహాలలో 8, 12కు లేదు. 6కు వస్తే మంచిదండి. 6కు రాలేదు. ఏదైనా సరే ఇందులో ఉన్న గ్రహాలు 8, 12కు వస్తే వాళ్ళ యొక్క ప్రొఫెషన్ మైనస్ గా ఉంటుందని అర్థం చేసుకోవాలి మన కేపీ పద్ధతిలో. ఇక్కడ చూడండి, వీనస్ ఏమో ఇక్కడ ఇచ్చిన రాశి చక్రం ప్రకారము దేహ స్థానాలకు అధిపతి అయ్యాడు. 4, 9 స్థానాలకు అధిపతి అయ్యాడు. అంతే కదండి. చూడండి, 4, 9 స్థానాలకు అధిపతి అయ్యాడు. ఈ శుక్రగ్రహము గురు నక్షత్రంలో ఉండటం చేత 11కు స్ట్రాంగ్ అయింది. కాబట్టి ఇక్కడ మనకి ఇది ఇక్కడ చూడండి, వీనస్ 11లో ఉన్నాడు. 11కు స్ట్రాంగ్. కాబట్టి మన చార్ట్ లో 11 చూపించట్లేదు వీనస్. అంతే కదండి. చార్ట్ లో చూడండి, ఇగో ఈమె చార్ట్ లో ఎందులో ఉందండి? కేపీ ప్రకారము వేదిక ప్రకారం 10వ స్థానం అవుతుంది. కేపీ ప్రకారం 9 అవుతుంది. 9, 10 ఉంది. 11కు రాలేదు కదా. ఎట్లా వచ్చింది? ఇది గురు నక్షత్రంలో స్థితి కావడం చేత 11కు స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయింది.
అంటే ఈ విధంగా సిగ్నిఫికేషన్స్ వస్తే ఈ పద్ధతిలో ఏ గ్రహమైనా సరే ఉన్న 9 గ్రహాలలో 8, 12 కాకుండా మళ్ళీ 5, 8, 12 అండి, గుర్తుపెట్టుకోండి. ధన సంపాదనకు 5, 8, 12తో రాకూడదు. నేను రూల్ కూడా ఇచ్చాను, 5, 8, 12 రాకూడదని. అంతే కదండి, నేను ఇచ్చాను, రూల్స్ ఇచ్చాను. 5, 8, 12కు రాకూడదు. సింపుల్ లాజిక్ అండి. మీరు చూడాల్సింది ఏంటిది, ఈ 9 గ్రహాలలో 9 గ్రహాలకు ఎక్కువ 5, 8, 12తో వస్తే వాళ్ళ యొక్క ప్రొఫెషన్ అస్సలు బాగుండదండి. సింపుల్ లాజిక్. ఇప్పుడు మీ చార్ట్ చూసుకోండి, కొన్ని గ్రహాలు 5, 8, 12కి స్ట్రాంగ్ అయి ఉంటారండి, డౌట్ లేదు అందులో. అంత మీడియంగా ఉంది కాబట్టి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళదంతా ఇలా ఉంటే వీళ్ళది మొత్తం ప్రొఫెషన్ చాలా చాలా బాగుంటుంది. ఇక మరి ఏ దశ భుక్తుల ఫలితాలు బాగుంటాయండి, ఇక్కడ మనకు దీని ద్వారా తెలిసింది కదండి, తెలిసిపోయింది. సరే, మరి ఎలాంటి ఫలితాలు బాగుంటాయి ఇప్పుడు చెప్తాం. ఇంతవరకు ఇది లాజిక్ అండి. తర్వాత ఇక ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఈమెది లేడీ చార్ట్ అండి ఇది. ఈమెకి ఇప్పుడు ప్రస్తుతం ఏ మహాదశ జరుగుతుంది చూడండి, గురు మహాదశ. గురు మహాదశలో రాహు నడుస్తుందండి. ఒక్క నిమిషం. గురు మహాదశలో రాహు భుక్తి జూలై 2023 వరకు ఉంది, అంతే కదా. చూడండి, అంటే గురు రాహు, అంతే కదా. రాహు ఎందులో ఉన్నాడండి, 10లో ఉన్నాడు కదా, అంతే కదా. కేతు నక్షత్రంలో ఉన్న చేత 4కు వచ్చేసి 4, 10 అయింది కదా, అంతే కదండి. ఇక చూడండి, రాహు గ్రహం ఇగో 4, 10, అంతే కదా. 4, 10 స్థానాలకు అధిపతి అయ్యాడు. అంటే ఇక్కడ 4వ స్థానము ప్రాపర్టీస్, 10వ స్థానంలో ప్రొఫెషన్ 4, 10లో ఉంది. ఒకవేళ శుక్రగ్రహంతో పాటు 4కు వస్తే మైనస్ అండి, ప్రాపర్టీస్ మైనస్ గా ఉంటాయి. శుక్రగ్రహంతో పాటు రాహు గ్రహానికి 4వ స్థానంతో వస్తే ప్రాపర్టీస్ మైనస్ గా ఉంటాయి. ఇక్కడే వీళ్ళకు ప్రాపర్టీస్ బాగుంటాయని అర్థం. అంటే రాహు గ్రహానికి 10వ స్థానానికి వస్తే ప్రాపర్టీస్ ఉంటాయి, శుక్రగ్రహంతో వస్తే ప్రాపర్టీస్ ఉండవు. అది సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇది జరిగింది, ఇప్పుడు రాహు జరిగింది, అంతే కదండి. గురు మహాదశలో రాహు భుక్తి 10, 4 వచ్చేసినాయి. 5, 8, 12 వస్తే మైనస్ అండి. మళ్ళీ ఇంకేమని చెప్పుకున్నాం మనం, 2, 12 కాంబినేషన్ రాకూడదు, 6, 8 కాంబినేషన్ రాకూడదు అని చెప్పాను, అంతే కదా. 2, 12 కాంబినేషన్, 6, 8 కాంబినేషన్ రాకూడదు. ఇక రాహు గ్రహానికి 2, 12 కాంబినేషన్ రాలేదు, 6, 8 కాంబినేషన్, అంటే ఈ రాహు భుక్తిలో ధన సంపాదన ఇంకా ఇంకా బాగుంటుందని అర్థం. సింపుల్ లాజిక్, అంతే కదా. ఇప్పుడు రాహు గ్రహం 2, 12 కాంబినేషన్ రాలే, 6, 8 రాలే, వస్తే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఫేవర్. ఈ రాహు గ్రహము 4, 10 స్థానాలకు అధిపతి అయినప్పటికీ కూడా 6, 8 కాంబినేషన్, 2, 12 కాంబినేషన్ వస్తే బాగా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ వీళ్ళకి నష్టాలు ఉండవని అర్థం, అన్ని గెయిన్సే, అన్ని లాభాలే. సరే, ఇప్పుడు 4వ స్థానం, ఇప్పుడు ఎందులో ఇది 4 స్ట్రాంగ్ అయింది కదా. 4వ స్థానం ఏంటిది, 4వ స్థానము ప్రాపర్టీస్, స్థిరాస్తులు సంపాదించుకోవడం. ఇక్కడ 4వ స్థానం ఏమైంది, శుక్రగ్రహానికి సంబంధించిన రాశి అయింది, అంతే కదా. శుక్రగ్రహానికి సంబంధించిన ఇక ఈ 4వ స్థానానికి అధిపతి అయిన శుక్రగ్రహం ఎందులో ఉంది, గురు నక్షత్రంలో ఉంది. అంటే గురు నక్షత్రం యొక్క కాంబినేషన్ లో రాహు రావడం చేత వీళ్ళ ప్రాపర్టీస్ చాలా బాగుంటాయి. ఒక్క శుక్రగ్రహానికి రాహు గ్రహానికి వస్తే ప్రాపర్టీస్ మైనస్ రాసుకోండి. కేవలం ఒక్క శుక్ర రాహు గ్రహాల కాంబినేషన్ వస్తే ప్రాపర్టీస్ నెగటివ్ గా ఉంటాయి. శుక్ర రాహు గురు గ్రహాల కాంబినేషన్ తో వస్తే ప్రాపర్టీస్ బాగుంటాయి. కాబట్టి ఇక్కడ రాహు గురు శుక్ర గ్రహాల కాంబినేషన్ ముగ్గురు పక్కనే ఉన్నారు రాజచక్రంలో. శుక్రుడేమో వృశ్చిక రాశిలో ఉంది, రాహు ఏమో ధనుసు రాశిలో ఉంది, గురుగ్రహం ఏమో గురుగ్రహం ఏమో మకర రాశిలో. ఇక్కడ 3 గ్రహాలు వరుసగా ఉన్నారు కదా, ప్రాపర్టీస్ బాగుంటాయి. ఎందుకంటే వీనస్ శుక్రుడు సంపదకు కారకత్వం వహిస్తాడు, గురుగ్రహము లాభాల కారకత్వం వహిస్తాడు. రాహుగ్రహం 4వ స్థానానికి అధిపతి అయి శుక్ర గురుగ్రహాల కాంబినేషన్ తో వచ్చాడు కాబట్టి ప్రాపర్టీస్ బాగుంటాయి. ఇది తర్వాత ఇంకా ఏం చూడాలండి, ధన సంపాదన బాగుంటుందా లేదా అనే దానికి చూడండి. 2వ స్థానం సబ్బులాడండి,
రెండో స్థానం సబ్లాట్ దేనికి రావాలి? 2, 6, 10, 11తో వస్తే ధన సంపాదన ఇంకా బాగుంది. ఇక రెండో స్థానం సబ్లాట్ ఎవరయ్యారు? రాహు అయ్యాడండి. చూడండి, రాహు అయ్యాడు. రావు, ఇక రావుకి దేంతో వచ్చాయండి? 4, 10 స్థానాలకు వచ్చేసాయి. అంతే కదా. ఈ రావు ఎందులో ఉంది? కేతు నక్షత్రంలో ఉంది. ఇప్పుడు కేతు ఎందులో ఉన్నాడు? మళ్ళీ 10, 4 అయ్యారు. చూడండి, రావుకి, అంతే కదా. ఇక రెండో స్థానం సబ్లో రాహుగ్రహం అయింది. ఈ రాహుగ్రహము ఏ నక్షత్రంలో ఉంది, ఏ సబ్లో ఉందో చూడాలి కదా. ఇక్కడ రాహుగ్రహము కేతు ఇక్కడ రాహుగ్రహము చూడండి, రాహుగ్రహము కేతు నక్షత్రము గురు సబ్లో ఉంది. అంటే ఈ 3 గ్రహాలు అన్నమాట. ఇప్పుడు రెండో స్థానం యొక్క సబ్లాడు రాహు అయ్యాడు. ఈ రాహు గ్రహము కేతు నక్షత్రము గురు సబ్బులో ఉంది. అంటే 3 గ్రహాలు అంటే రెండో స్థానానికి 3 గ్రహాలు తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ రాహు గ్రహము 4, 10 స్థానాలలో ఉంది. అట్లాగే కేతు గ్రహము 10, 4కి వచ్చేసింది. ఇక చూడండి, కేతు గ్రహం, రాహు కేతు గ్రహాలు 4, 10, 10, 4 అంటే ఆపోజిట్ అయ్యారు కదా. ఇగో 4, 10, 10, 4 ఈ విధంగా. అంటే ఇట్లా 4, 10, 10కి 4. ఇప్పుడు మళ్ళీ గురుగ్రహం చూడాలి కదా. గురుగ్రహం ఎందులో ఉంది? ఇక 2, 11 స్థానాలకు అధిపతి. మళ్ళీ 11వ స్థానంలో ఉంది. చంద్ర నక్షత్రంలో ఉండడం చేత 6వ స్థానంలో బలంగా ఉంది. మళ్ళీ 11కు స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే 6వ స్థానాధిపతి కూడా 11లోనే ఉంది కదా. అంతే కదా. అంటే 2, 6, 10 అంటే 2, 6, 10, 11తో వచ్చాయి. అంతే కదా సిగ్నిఫికేషన్స్. మనకు రూల్ ఏంటిది? రెండో స్థానం సబ్లాడుకు 2, 6, 10, 11తో వస్తే ధన సంపాదన చాలా చాలా బాగుంటుంది. అది నెగటివ్ ఏంటిది? 5, 8, 12. ఈవిడకు 5, 8, 12 అసలు రాలేదు. చూసారా అండి. ఇక్కడ 5, 8, 12 లేదు కాబట్టి వీళ్ళకి లైఫ్ లాంగ్ అసలు నష్టాలే ఉండవు. అర్థమైందా? ఎప్పుడుంటాయి నష్టాలు? ఒకవేళ ఆ సమయంలో జరుగుతున్న దశాభుక్తికి 6, 8, 6, 8 కాంబినేషన్ వస్తే కొద్దిగా నష్టాలు ఉంటాయి. 2, 12 కాంబినేషన్ వస్తే నష్టాలు ఉంటాయి. అంటే ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న దశాభుక్తికి గురుగ్రహానికి 2, 12 కాంబినేషన్ రాలేదు, 6, 8 కాంబినేషన్ రాలేదు. అలాగే రాహుగ్రహం భుక్తి అధిపతి రాహుగ్రహానికి 2, 12 కాంబినేషన్ రాలేదు, 6, 8 కాంబినేషన్ రాలేదు. సో వీళ్ళ యొక్క ధన సంపాదన చాలా చాలా బాగుంటుంది. దీని తర్వాత ఏమొస్తుంది? రాహు అయిపోయిన తర్వాత గురు మహాదశలో రాహు భుక్తి అయిపోతుంది 23 జూలై 23. తర్వాత ఏమొస్తుంది? శని వస్తుంది. అంతే కదా. చూడండి, శనిలో శని. ఇప్పుడు శని చూడాలి కదా. శని 1, 12 స్థానాలకు అధిపతి. జాగ్రత్తగా వినండి. 1, 12 ఎందులో ఉంది? 4లో ఉంది. మళ్ళీ 4లో ఉన్న ప్రాపర్టీసే. శని గ్రహం 4లో ఉంది. ఎందులో ఉంది? రాహు నక్షత్రంలో ఉంది. 10కి అంటే ఇక్కడ 2, 12 రాలేదు. చూడండి, 12కి అధిపతి అయ్యాడు కానీ రెండో స్థానానికి రాలేదు. అర్థమైందా అండి? అంటే శని మహాదశ కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. మళ్ళీ ఈ శని గ్రహం 10వ దృష్టి ఏం చూస్తుంది? రెండో స్థానాన్ని చూస్తున్నది. కాకపోతే డిగ్రీలలో దూరమైంది. అంటే రెండో స్థానంతో శని గ్రహానికి కూడా రాలేదని అర్థం. ఒకవేళ ఈ డిగ్రీస్ దగ్గరగా ఉంటే శని గ్రహానికి రెండో స్థానంతో వస్తుంది. అప్పుడు నష్టాలు ఉంటాయి శని భుక్తిలో. అర్థమైందా అండి పాయింట్? ఈ విధంగా చూసి ఖచ్చితంగా వాళ్ళ ప్రొఫెషన్ ఏమిటో చెప్పలేకపోయినా కానీ ధన సంపాదన ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పేయచ్చండి. అర్థమైందా అండి? ఇది అంటే ప్రస్తుతం జరుగుతున్న దశాభుక్తి అంతరాధిపతులకు 2, 12 కాంబినేషన్, 6, 8 కాంబినేషన్ రాకూడదు. ఎట్ ద సేమ్ టైం ప్రస్తుతం జరుగుతున్న దశాభుక్తులకు 5, 8, 12 రాకూడదు. మనం ధన సంపాదనకు రెండో స్థానం సబ్లాడ్ తీసుకోవాలి. రెండో స్థానం సబ్లాడ్కు 2, 6, 10, 11తో రావాలి. 5, 8, 12 రాకూడదు. ఇక్కడ అన్ని నేను చెప్పినట్టుగా ఒక్కటి కూడా సిగ్నిఫికేషన్స్ నెగటివ్ గా లేవు, అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. అంతే కదండి. మళ్ళీ రాశి చక్రంలో ఉన్న గ్రహాలన్నీ అన్ని గ్రహాలు 7కు, 11కు, 10కే స్ట్రాంగ్ అయ్యారు. అంతే కదా. 8, 12కు స్ట్రాంగ్ కాలేదు. చూసారా అండి? 5, 8, 12కు రాలేదు. మళ్ళీ చూడండి, ఇగో 5, 8, 12కి ఎక్కడ లేదు. ఎందుకంటే ఏలో ఉన్న ప్లానెట్లన్నీ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్స్. అంటే ఆ స్థానానికి సూర్యగ్రహం 11వ స్థానానికి స్ట్రాంగ్. ఇక్కడ చూడండి 5, 8, 12 లేదు ఎక్కడ. ఏలో ఉన్నవి స్ట్రాంగ్ అన్నమాట, బిలో ఉన్నవి బలము, సిలో ఉన్నవి ఒక 50%, ఈ డిలో ఉన్నవి 25%. మనం చెప్పుకున్నాం కదండి, బిఎల్, పిసిబిఎల్, ఆక్యుపెంట్, పిసిఓ, ఇది అదే పద్ధతి. ఇది అంటే ఇది సాఫ్ట్వేర్ ఈ విధంగా వచ్చేసి నేనేమో మీకు అలా చెప్పాను, అంతే తేడా ఏం లేదు. ఇది కాన్సెప్ట్ అండి.
మీరు ఎవరిదైనా చూడంగానే ధన సంపాదన ఎలా, ఇప్పుడు మీ చార్ట్ కూడా మొన్న ఒకసారి చూస్తాం, ఎక్కువ 5, 8, 12కి వచ్చాయి కదండి, అంతే కదా? ఎవరిదో మీ దాంట్లో మీదే అనుకుంటా. 2-12 కాంబినేషన్ కూడా వచ్చేసింది. ఎప్పుడైతే 2-12 కాంబినేషన్ వచ్చిందో ఆ రోజు నుంచే కదా ధన సంపాదన మైనస్ గా ఉంది, అంతే కదా? సో ఇది కాన్సెప్ట్ అండి. యాక్చువల్ ఎవరిదైనా చూడంగానే ఈ పద్ధతిలో చూసి ధన సంపాదన ఉంటుందా లేదా. ఇంకొకటి 10వ స్థానం సబ్లాడ్ కూడా చూడొచ్చు. చూద్దాం 10వ స్థానం సబ్లాడ్ ఎవరో చూద్దాం. ఇక్కడ ఈ చార్ట్ లో ఇగో 10వ స్థానం సబ్లాడు వృత్తి ఉద్యోగాలు. 10వ స్థానం సబ్లాడు మార్స్ అయ్యాడు. మార్స్, ఈ మార్స్ ఏ నక్షత్రంలో ఉంది? ఇక్కడ మార్స్ వచ్చేసి శుక్ర నక్షత్రంలో ఉందండి. మేషరాశిలో ఇగో మేషరాశిలో 13 డిగ్రీల 52 నిమిషాల 57 సెకండ్లు, అంటే శుక్ర నక్షత్రంలో ఉంది. మరి దీని యొక్క సబ్లాడ్ చూడాలి కదా. మార్స్ యొక్క సబ్లాడ్ ఎవరయ్యారు? మళ్ళీ శుక్రుడే అయ్యాడు. అంటే మార్స్ శుక్ర గ్రహాల కాంబినేషన్ ప్రాపర్టీస్ అంతే. మార్స్ ప్రాపర్టీస్, శుక్రుడు ఏంటిది? లగ్జరీస్, అంటే లగ్జరీ బిల్డింగ్స్ అని అర్థం. అర్థమైందా? అంటే వీళ్ళు ఏదైనా ఇల్లు కట్టుకున్నా గానీ చిన్న చిన్న కట్టుకోరు, చాలా పెద్దగా ఉంటది అన్నమాట. అది అంటే వాస్తవానికి వీళ్ళ ఇల్లు ఆలే ఒక మొత్తం అందులో 2 ప్లాట్లు అవుతాయి, అంత పెద్దగా ఉంటది. అంటే అలా ప్లాన్ చేసుకొని కట్టించుకుంది. అది యాక్చువల్ గా అయితే రెంట్కి ఇస్తే 3 పోర్షన్లు అవుతాయి. పెద్ద హాల్ అన్నమాట, అంత లగ్జరీస్ అన్నమాట. చూడంగానే హాలును చూడంగానే అట్రాక్ట్ అయిపోతారు. సరే, అలాంటి కంఫర్ట్స్. ఎందుకంటే మార్స్ వీనస్ సంపద, మార్స్ ఓల్డ్ బిల్డింగ్స్, ఇక్కడ వీనస్ తో రావడం చేత లగ్జరీస్ అయిపోయినాయి. అలాగన్నా బిల్డింగ్స్. అంటే ఇక్కడ చూడండి 10వ స్థానం సబ్లాడ్ కుజుడు అయ్యాడు. కుజుడు 3, 10 స్థానాలకు అధిపతి 2వ స్థానంలో ఉంది. శుక్రుడు కదా 4, 9 స్థానాలకు అధిపతి 9లోనే ఉంది. అంటే ఇక్కడ కూడా నెగటివ్ రాలేదు చూడండి. 10వ స్థానం సబ్లాడ్కు 5, 8, 12 వచ్చినా నెగటివ్, ఇక్కడ కూడా నెగటివ్ రాలేదు, అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి, అంతే కదండి? ఈ కాన్సెప్ట్ లో మీరు ప్రిడిక్షన్ ఈ రూల్స్ చూసుకోండి. ఈ వీడియో పెడతాను, మీకు 2-3 సార్లు చూడండి. చూసుకొని అప్పుడు మీరు ఇదే కాన్సెప్ట్ ఫాలో అవ్వండి. వాళ్ళ ప్రొఫెషన్ ఇదని ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు ఈ ప్రొఫెషన్ ఇదని. మీరు ఈ రూల్ ఫాలో అయ్యారనుకోండి 100% రిజల్ట్ చెప్పగలుగుతారు. అది. ఇక మనం నెక్స్ట్ టాపిక్ మ్యారేజ్ టాపిక్ లోకి వెళ్దామండి. ఓకేనా అండి? మ్యారేజ్ టాపిక్ లోకి వెళ్తాము. ఆ PDF మీకు పోస్ట్ లో పంపిస్తాను. ఎట్లాగ అడ్రస్ పెట్టారు కదా, మళ్ళీ ఒకసారి అడ్రస్ పెట్టండి, అది మీకు పోస్ట్ లో పంపిస్తాను. ఇది కాన్సెప్ట్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, చెప్తాను. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ KP ఆస్ట్రాలజీ మరియు సోలార్ మంత్ పద్ధతిలో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ న్యూమరాలజీ, అలాగే బర్త్ టైం రెక్టిఫికేషన్ కోర్సు నేర్చుకోవాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.